ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 145వ దావీదు కీర్తన 16వ వచనము. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికలను కూడా తీరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అంటే పక్షుల యొక్క కోరికను, జంతువుల యొక్క కోరికను, సృష్టిలో ఉన్న ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తీరుస్తూ ఉన్నప్పుడు తన చేతులతో చేసుకున్న మనుషుని యొక్క కోరికలను ఆయన తీర్చలేడా? ఆయన తప్పకుండా మన కోరికలను ఆయన తీరుస్తారు. మన దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మన అవసరాలే కాదు, కొన్నిసార్లు మన కోరికలను కూడా ఆయన నెరవేరుస్తాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ కోరిక కలిగి ఉన్నావు? ఆయన నీ కోరికను తీరుస్తారు. దావీదు గారికి చక్కని కోరిక ఉన్నది. అదేమిటో తెలుసా? తన గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు, తాను ఆయా పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువా, సున్నతి లేని వారు ఇదిగో మా పైన విజయం పొందుకోకూడదు. సున్నతి లేని వారు మా ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి వీలు లేదు. వారికి నీవు ఎవరివో తెలియాలి, నీ గొప్పతనము ఏంటో తెలియాలి, దేవుని నామము మహిమపరచబడాలి అనే కోరిక దావీదులో ఉన్నది. నిజంగా దేవుడు దావీదు కోరికను నెరవేర్చి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో ఓడిపోతున్న సందర్భంలో ముందుకు వెళ్ళి ఆ గొల్యాతును చంపి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయజీవితాన్ని అనుగ్రహించాడు. మనకు ఏ కోరిక అయినా, ఏ అవసరత అయినా ప్రభువునొద్ద నుండే రావాలి. ప్రభువే తీర్చాలి. ప్రభు తీర్చితే, ప్రభు ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ప్రభువుకి నీ కోరిక ఏంటో చెప్పు. ప్రభువుకి నీ ప్రార్థన అవసరత ఏంటో చెప్పు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ కోరికను దేవుడు తీరుస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాను అని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా. ఏ ఏ బిడ్డ ఏ అవసరతలో ఉందో, ఏ అక్కర్లలో ఉన్నారో తండ్రి, వారి యొక్క ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా నీ మితిలేని ఐశ్వర్యంలో వారి అవసరతలు అన్నీ తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రములు దేవా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినను వారి పనులన్నింటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదల నీ ప్రియ బిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.